ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. నెక్స్ట్ క్రష్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి. ఒక లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో అయితేనే వేగుతాయి, హై ఫ్లేమ్లో వద్దు. కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఫిష్ యాడ్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ని వేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఒక 10 minutes కుక్ అయిన తర్వాత ఎలా కుక్ అయినంటే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. మ్యారినేషన్ చేసేటప్పుడు సాల్ట్, ఉప్పు, పసుపు, ధనియా పొడి వేసుకొని మ్యారినేషన్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ మీకు రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఎందుకంటే స్పూన్ అయితే యూజ్ చేయకూడదు. స్పాచులా యూజ్ చేయడం వల్ల ఈ ఫిషెస్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఒక 10 minutes లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దాం ఎలా కుక్ అయింది. పండు వేసుకుందాం. చింతపండు పులుసు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుందాం. ఈ సమయంలో యాడ్ చేసుకుంటే మ్యాంగోస్ కొంచెం టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. 10 minutes లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఎందుకంటే మ్యాంగోస్ కుక్ అవ్వాలి కదా, అది సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. బాగా మరిగిన తర్వాత మెంతి పొడి ప్లస్ ఆవ పొడి 2 కలిపి వేసుకుంటాం. ఇది మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ మెంతి పొడి అనేది కంపల్సరీ వేసుకోండి. ఫైనల్గా ఫిష్ మసాలా పౌడర్ వేసుకుందాం. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. Yummy చేపల పులుసు is